హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ టు పూరికి మేము ట్రైన్ అయితే పిఎంకి ట్రైన్ ఎక్కామన్నమాట. అక్కడ నుంచి కృందా జంక్షన్ వరకు రీచ్ అయ్యాము. కృందా జంక్షన్ నుంచి మళ్ళీ పూరికి వేరే ట్రైన్లో మారి అక్కడ నుంచి జస్ట్ 2 to 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఆటోలో ట్రావెల్ చేయొచ్చు. 2 kilometersకి 3 kilometersకి 100 రూపీస్ 200 రూపీస్ ఎంత అయితే అంత అనేది డిమాండ్ చేస్తారు. అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళతో బార్గింగ్ చేసుకొని వెళ్ళటం బెటర్. అక్కడ నుంచి బీచ్ కూడా జస్ట్ 1 kilometer ఉంటుంది. ఇది ఇక్కడ కనిపించేది అయితే మనకి పూరి మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి మనకి గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం వచ్చేసి చాలా పవర్ఫుల్ అండ్ విశిష్టమైనది. పైన కనిపించేది జెండాలు ఎవ్రీడే ఈవినింగ్ 5కి చేంజ్ చేస్తారు. వాన వచ్చినా ఎండ వచ్చినా సరే ఎలా అయినా సరే జెండా అనేది ఖచ్చితంగా మారుస్తారు. ఇక్కడ నుంచి లాంగ్ వ్యూ నుంచి చూస్తుంటే ఆ గోపురం అనేది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇది చూస్తే మీకు స్ట్రీట్ వ్యూస్ అనమాట పూరి. ఇక్కడ ఈ స్ట్రీట్ వ్యూస్లో మోస్ట్లీ కాజా అనేది దేవుడు ప్రసాదంగా అమ్ముతారు. ముఖ్యమైన ప్రసాదం ఏంటంటే లోపల ఉంటుంది అన్నదాన ప్రసాదం అని. అదేంటంటే భోగ్ అంటాము. భోగ్ అంటే ఏం లేదు, మామూలుగా థాలీ టైప్ ఉంటుంది. పప్పు, కర్రీ, వైట్ రైస్, పెరుగు. ఈవినింగ్ టైం వచ్చేసేపటికి టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడడానికి, దర్శనం చేసుకోవడానికి చాలాసేపు బయట అయితే ఉండొచ్చు. ఇక్కడ నుంచి కనిపించే విగ్రహం అయితే పెట్టినది ఒరిజినల్ అయితే లోపలికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అందరూ కనిపించడానికి బయటికి వీలుబాటులో పెడతారనమాట. ఇక్కడ నైట్ టైం వ్యూ వచ్చేసేపటికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ షాపింగ్ అయితే దేవునికి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసేపటికి బీచ్ 1 or 2 kilometersలోనే రీచ్ అవ్వచ్చు అనమాట. బీచ్లో స్పెషల్ ఏంటంటే నైట్ టైం షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ లైన్గా ఉంటాయి అనమాట షాప్స్. ఫైనలీ మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి పూరి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి పూరి టు తిరుపతి ట్రైన్ ఉంటుంది అనమాట అవైలబుల్గా విజయవాడకి.